ॐ अज्ञाततिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्राह्मण्याय देवाय वो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुखं करोति वाचनं पंगुं लगायते गिरिमित् कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्।
బ్రహ్మానంద మహదం శ్రీ చైతన్యేశ్వరం అపవిత్రో పవిత్రో వా సర్వావస్థితో వా యస్మరేతి పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. ఇదమ్మా 9వ అధ్యాయంలో కదా ఉన్నాము. మూడో స్కందం 9వ అధ్యాయంలో కదా ఉన్నాము. అవును ప్రభుజీ. లాస్ట్ వీక్ రేవతి మాతాస్తో మొదలు పెట్టామా? కాదుగా, లలిత మాతాస్తో మొదలు పెట్టినట్టు. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ? 18 అమ్మా. 18వ శ్లోకం దగ్గర మొదలు పెట్టుకోవాలి. ఏం ప్రభు? 16 అనుకున్నాను. 16 కాదమ్మా, 18. 17 చదివాము. నా లెక్కలైతే 18. మీ లెక్క ఎంత ఉందమ్మా? ఎవరైనా 18 అనుకుంటాను. 18. ప్రభుజీ నైన్త్ అమ్మా 9th చాప్టర్ అమ్మా, 346వ పేజీ, 18వ శ్లోకం దగ్గర నుంచి మొదలు పెట్టారు. 17 వరకు చదివేసాం ప్రభు. మొదలు పెడతారమ్మా వదిన? మొదలు పెడతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీమద్ భాగవతము 3వ స్కందము 9వ అధ్యాయము 18వ శ్లోకం. హే ప్రభు, అల్పులేనట్టి కాలస్వరూపుడవు, సర్వయజ్ఞ భోక్తవు అగు నీకు వందనములు నర్పింతును. త్రిపరార్థముల కాలము నిలిచి ఉండుటనట్టి లోకమున స్థితుడై ఉన్నప్పటికీ, విశ్వమందలి ఇతర లోకములన్నిటికీ నాయకుడు అయినప్పటికీ, ఆత్మానుభూతి కొరకే పెక్కు సంవత్సరముల తపస్సు నాచరించినప్పటికీ నేను నీకు వందనములు అర్పింతుము. భాష్యము. అతి దీర్ఘమైన జీవన కాలము కలిగి ఉన్న కారణమున విశ్వమునందు బ్రహ్మదేవుడు పరమ గనుడై ఉన్నాడు. తపస్సు, ప్రభావము, ప్రతిష్ట మొదలగు వాని కారణమున అతడు పరమ మాననీయ వ్యక్తుడైనాడు. కనుక బ్రహ్మదేవుడు వనరించినట్లుగా కావించి విధిగా అతని వందనములు నర్పించుట ఇతరులెల్లరి అనగా బ్రహ్మదేవుని స్థాయి అత్యంత తక్కువలో ఉన్నవారు బాధ్యతుడై ఉన్నది. ఇంకో శ్లోకం చదవమంటారు ప్రభుజీ? 19వ శ్లోకం. హే ప్రభు, దివ్య లీలలు నొనరించుటకు నీవు ఇచ్చా మాత్రమున పలు జీవజాతుల యందు, మానవుల కన్నను తక్కువగు జంతువులు ఎందును, అంతేగాక దేవతలు ఎందును ప్రకటమగుదువు. భౌతిక కల్మషముచే నీవు ప్రభావితుడవు కాబోవు. ధర్మము పట్ల నీ బాధ్యతను పూర్తి కావించుటకే నీవు అరుదెంతువు. కనుకనే హే భగవాన్, అట్టి వివిధ రూపములను ప్రకటించినందులకు నీకు నేను వందనములు అర్పించుచున్నాను. భాష్యము. వివిధ జీవజాతుల యందు శ్రీకృష్ణ భగవానుని అవతారములు పరమ దివ్యములై ఉన్నవి. కృష్ణునిగా, రామునిగా నరరూపమున అవతరించినను అతడు మానవుడు కాదు. అతనిని సామాన్య మానవుడని పొరపడువారు భగవద్గీత 9.11 యందు ధృవపరుపబడినట్లు ఆవజానంతి మా మూఢ మానుష్యం తను మా స్థితం. నిక్కముగా పరమ మూఢుడే. అదే సిద్ధాంతము అతడు వరహావతారమున లేదా మత్స్యావతారమున అవతరించినను అన్వయించును. అవి భగవానుని దివ్య రూపములు. అతని స్వీయ ఆనందము మరియు లీలల కొరకై అవి ప్రకటింపబడినవి. అట్టి దివ్య రూపములను అతడు భక్తులను రంజింపచేయుటకే స్వీకరించును. భక్తులను ఉద్ధరించుటకు, ధర్మమును పరిరక్షించుటకు అవసరం ఏర్పడినప్పుడల్లా అతని అవతారములు ప్రకటమగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అనితా మాతాజీ, భారతి మాతాజీ ఉన్నారా? కుమారి మాతాజీ చదువుతారమ్మా? అలాగే ప్రభు. దండవత్ ప్రణాం ప్రభుజీ. యో విద్యయానుపహతోపి దశార్ధవృత్యా నిద్రామువాహ జఠరీ కృతలోకయాత్రః ఆనర్తర్జలే హిక శిపుస్పరా స్పర్శానుకూలం భీమోర్మి మాలిని జనస్య సుఖం విబృణ్వన్. సారీ ప్రభుజీ, నాకు ఎందుకంటే బాగా రావట్లేదు. ప్రభు, తీవ్రమగు అలలు గల ప్రళయ జలమునందు నీవు నిద్ర
సుఖమును అంగీకరించితివి. బుద్ధిమంతులకు వారికి నీ నిద్ర సుఖమును చూపుచు పన్నగ పర్యంకమున నీవు సుఖమును అనుభవించుతువు. ఆ సమయమున విశ్వలోకములన్నీను నీ జఠరమున నిలిచి ఉండను. భాష్యము. తమ శక్తి పరిధికి అన్యముగా దేనిని కూడా ఆలోచింపజాలని మనుషులు పసిఫిక్ మహాసముద్రపు పొడవు వెడల్పులను ఊహింపజాలని కూపస్థ మండూకములను బోరినట్టి వారు. భగవానుడు విశ్వమహాసముద్రమున తన పర్యంకముపై పరుండునని వినినప్పుడు అట్టి వారు దానిని పౌరాణికమని భావింతురు. ఎవరైనా ఆ రీతి జలమునందు పరుండి సుఖముగా నిద్రించుట పట్ల వారు ఆశ్చర్యమును కనబరుతురు. కానీ కొద్దిపాటి బుద్ధి అయినను అటువంటి మూర్ఖపు ఆశ్చర్యమును నివారింపగలదు. సముద్ర గర్భమునందు పెక్కు జీవరాశులు కలవు. అవి కూడా భౌతిక దేహపు కర్మలైన ఆహార, నిద్ర, భయ, మైదనములను అనుభవించును. అటువంటి తుచ్చ జీవులే జలమునందు జీవితం అనుభవించగలిగినచో సర్వశక్తిమంతులకు భగవానుడు పన్నగపు చల్లని దేహముపై శయనించి సాగరపు ప్రచండ అలల కల్లోలమును అనుభవింపలేడా? భగవానుని విశేషత ఏమనగా అతని కర్మలన్నీయును దివ్యములైనవి. అంతేగాక దేశకాల పరిమితిచే నిరోధింపబడక దేనినైనను అతడు వనరింప సమర్థుడై ఉండను. భౌతిక విచారములతో నిమిత్తం లేకుండా అతడు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింపగలడు. ఇంకొకటి చదవచ్చా ప్రభుజీ? సరేనమ్మా, ఇది చదవండి. నెక్స్ట్ ఇది తాత్పర్యం చదవండి. యన్నాభి పద్మ భవనాద హమాస మీడ్య లోకత్రయోపకరణో యదనుగ్రహేణ తస్మే నమస్త ఉదర స్థభవాయ యోగ నిద్రావసాన వికసన్నలిక్షణాయ. నా పూజాధ్యేయమా, విశ్వమును సృజించు ప్రయోజనార్థము నీ కరుణచే నాభి కమల భవనమున నేను జన్మించితిని. నీవు నిద్రయందున్నప్పుడు లోకములన్నీయును నీ దివ్య ఉదరమున స్థితమై ఉండను. ఇక ఇప్పుడు నీ నిద్ర ముగిసినది. ఉదయమున వికసించు కమలముల వలె నీ నేత్రములు తెరుచుకున్నవి. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఉన్నారమ్మా జలజామాతాజీ గాని. తెల్లవారుజాము 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగడి అర్చనా విధుల ఆరంభమును బ్రహ్మదేవుడు బోధించుచున్నాడు. భక్తుడైన వాడు తెల్లవారుజామున నిద్రలేచి భగవత్ ప్రార్థనను కావించవలెను. తెల్లవారుజామున మంగళహారతిని వసుగట వంటి పూజా విధానము సైతము వనరింపవలెను. మూర్ఖులకు భక్తిరహితులు అర్చనం యొక్క ప్రాధాన్యమును అవగతము చేసుకుని జాలక విధానములను విమర్శించరు. తను ఇచ్చానుసారము భగవానుడు సైతము నిద్రించిన విషయమును వారు గాంచజాలరు. పరతత్వపు నిరాకార భావనము భక్తియోగ పదమునకు ఎంతటి హానికరమైనదనగా మొండితనము కలిగిన అభక్తులతో సాంగత్యము కూడా పరమ కష్టతరమైనది. అట్టి భక్తిరహితులు సదా భౌతిక భావన దృష్టినే ఆలోచించరు. నిరాకారవాదులు ఎల్లప్పుడూ తలకిందులుగా ఆలోచించరు. అనాత్మ అనగా భౌతిక పదార్థం యందు రూపమున కారణమున ఆత్మ రూపరహితమై ఉండవలెనని అని వారు తలుతరు. అనాత్మయందు నిద్రయున్న కారణమున ఆత్మయందు నిద్ర ఉండరాదు. అర్చనా పద్ధతి శ్రీ విగ్రహపు నిద్ర అంగీకరింపబడినందున అర్చనా విధము సైతము మాయే. ఇటువంటి ఆలోచన అన్నీను భౌతికమైనటి. అనుకూలముగా ఆలోచించినను లేదా వ్యతిరేకముగా ఆలోచించినను ఆలోచన అన్నది మాత్రము భౌతికమైనదే. కనుకనే వేదములనడి ఉన్నతతర మూలము నుండి గ్రహించబడిన జ్ఞానము ప్రామాణికమైనది. శ్రీమద్ భాగవతమునందలి ఈ శ్లోకములందు ఇచ్చట అర్చనా విధానము ఉపదేశించబడినట్లుగా మనము గాంచుచున్నాము. ప్రళయ జలపు అలలయందు భగవానుడు పన్నగ పర్యాంకమున శయనించినట్లుగా బ్రహ్మదేవుడు సృష్టి కార్యమును చేపట్టుట పూర్వం గాంచని. అనగా నిద్ర అనేది భగవానుని ఆంతరంగిక శక్తి యందు నిలిచి ఉన్నది. బ్రహ్మ మరియు అతని పరంపర వంటి విశుద్ధ భక్తులు దానిని త్రోసిపుచ్చారు. తన దివ్య సంకల్పము చే దేనినైనను వనర్చగలననియు ఎట్టి పరిస్థితి చేతను ఇబ్బందికి గురి కాననియు ప్రకటించుచు భగవానుడు జలము యొక్క ప్రచండ అల్లయందు అతి సుఖముగా నిద్రించినని ఇచ్చిన స్పష్టముగా తెలుపబడినది. మాయావాది అయిన వాడు భౌతిక సుఖానుభవమునకు పరముగా ఆలోచింపజాలడు.
తత్కారణమున అతడు జలమునందు శయనించుటకు భగవానునికి గల సమర్థతను తృణీకరించును. అతడు కావించిడి తప్పేమనగా భగవానుని కూడా అతడు తనతోనే పోల్చుకును. ఆ పోలిక కూడా భౌతికమైనదే. నేతి నేతి, ఇది కాదు అది కాదు అనేది విధానముపై ఆధారపడి మాయావాద తత్వం అంతయు మూల భావనలో భౌతికమైనదే. అటువంటి ఆలోచన మనుజునికి దేవదేవుడు శ్రీకృష్ణుని యథారూపమును తెలుసుకున్నటకు అవకాశం వస్తదు. హరే కృష్ణ. అమ్మ ఉన్నారమ్మా? భారతీ మాతాజీ గాని సుధామాతాజీ చదువుతారా? హరే కృష్ణ. సుధామాతాజీ. పద్మావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 22వ శ్లోకం. సోయం సమస్త జగతాం సుహృదేకాత్మ సత్యేన యన్మృడయతే భగవాన్ భగేన డిస్టర్బెన్స్ ప్రశ్నామి ప్రణతి అనువాదం. దేవదేవుడు నాయడ కరుణాపూర్ణుడగు జగమందలి జీవులందరకు ఏకైక వాళ్ళు ఎవరో అన్మ్యూట్ చేసుకుంటే ఆత్మయ్య ఉన్నాడు. అన్మ్యూట్ చేసుకోండి. భూతులచే మ్యూట్ లో పెట్టుకోండి. శ్రీసుధా గారు ప్రియులకు శరణాగత జీవులలో నేనును ఒకడునైనందున పూర్వము వలెనే సృష్టించుటకు కావలసిన అంతః పరీక్ష శక్తిని పొందనట్లు అతడు నా ఎడ కరుణను వనగాక. భాష్యము. దేవదేవుడకు శ్రీకృష్ణుడే అనగా పూర్ణ పురుషోత్తముడు ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటి యందు సర్వుల పోషకుడై ఉన్నాడు. జీవులకు ఆ దేవదేవునికి నడుమ నిత్యము సహజ అనురాగము మరియు ప్రేమ నెలకొని ఉన్నందున అతడే సర్వులకు ప్రాణమును స్నేహితుడును అయ్యున్నాడు. అతడే సర్వులకు ఏకైక స్నేహితుడు, శ్రేయోభిలాషి. అతడు అద్వితీయుడు. తన దివ్యమగు షడ్విభూతుల ద్వారా అతడు ఎల్లడల జీవులందరినీ పోషించును. ఆ షడ్విభూతుల కారణముననే అతడు భగవానుడు అనగా పూర్ణ పురుషోత్తముడు అని పిలువబడును. పూర్వము తాను అనురచించినట్లుగా తిరిగి విశ్వ కలాపములను సృజింప సమర్థుడగు బ్రహ్మదేవుడు అతనిని కరుణకై ప్రార్థించుచున్నాడు. కేవలము ఆ దేవదేవుని నిర్హేతుక కరుణ చేతనే బ్రహ్మదేవుడు భౌతిక వ్యక్తులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులు ఇరువురిని సృజింపగలిగను. శరణాగతుడగు జీవుని ఎడ దేవదేవుడు పరమ ప్రియుడై ఉండేడి కారణమున బ్రహ్మదేవుడు అతనిని ప్రార్థించెను. శరణాగత జీవులు భగవానుని తప్ప అన్యం ఎరుగరు కనుకనే అతని ఎడ భగవానుడు పరమ అనురాగము కలిగి ఉండును. చదవన ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సుధామాత చదువుతారమ్మా? 23 చదవండి. చదువుతాను ప్రభుజీ. సరే అండి. హరే కృష్ణ. 23వ శ్లోకము. పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు సర్వదా శరణాగత జీవులకు వరదాయకుడై ఉన్నాడు. అతని కార్యములు ఎల్లప్పుడూ అంతరంగిక శక్తి అనగా రమా లేదా లక్ష్మీదేవి ద్వారా వనరింపబడును. భౌతిక జగత్తు సృష్టి కార్యమున అతని సేవయందు నియుక్తమగుట కొరకే నేను ప్రార్థించుచున్నాను. నా కర్మలచే నేను భౌతికముగా ప్రభావితుడను కారాదని నేను ప్రార్థించుచున్నాను. ఆ విధముననే సృష్టికర్తనడి మిథ్యా గర్వమును నేను త్యజింప సమర్థుడనగుదును. భాష్యము. భౌతికమగు సృష్టి, పోషణము, వినాశనము అనేది విషయమున బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను 3 గుణావతారములు కలవు. కానీ విష్ణువుగా భగవాను అవతారము అనగా అతని అంతరంగిక శక్తి యందు సమస్త కర్మలకు పరమశక్తి అయి ఉన్నది. సృష్టి కార్యమున కేవలం ఒక సహాయకుని వంటి వాడగు బ్రహ్మదేవుడు
తానే సృష్టికర్తనని మిథ్యహంకారంతో తలచుచు గర్వించుటకు బదులు భగవానుని చేతిలో పనిముట్టుగా తన నిజస్థితిలోనే నిలువగోరుచున్నాడు. దేవదేవుడగు శ్రీకృష్ణునకు ప్రియునిగా అగుటకు మరియు అతని వరదానమును పొందుటకు అదియే మార్గము. మూర్ఖజనులు తము సృజించిన సమస్తమునకు కీర్తిని పొందగోరుదురు, కానీ ఆ బుద్ధిమంతులు మాత్రము భగవత్ సంకల్పము లేనిదే గడ్డిపోచ కూడా కదలదనియు కనుక అద్భుతమగు సృష్టి యొక్క కీర్తి అంతయు అతనికే చెందవలననియు చక్కగా ఎరిగియుందురు. అనగా ఆధ్యాత్మిక చైతన్యము ద్వారానే ఎవరైనను భౌతికానురాగ కల్మషము నుండి బయటపడి భగవద్దత్తమగు వరదానములను పొందగలరు. 24వ శ్లోకం. భగవచ్చక్తులు సాసంఖ్యాకములు. ప్రళయ జలమునందు అతడు శయనింపునప్పుడు కమలము ఉద్భవించినట్టి అతని నాభి హ్రదము నుండి నేను విజ్ఞాన శక్తిగా ఉద్భవించి తిని అతని వైవిధ్య పూర్ణమగు శక్తులను భౌతిక జగత్తు రూపమున వ్యక్తీకరించుటయందు నేనిప్పుడు నియుక్తుడనై ఉన్నాను. కనుక నా భౌతిక కర్మ నిర్వహణ ముందు వేద మంత్రోచ్చారణము నుండి నేను గతి తప్పరాదని ప్రార్థించుచున్నాను. భాష్యం. భౌతిక జగమునందు భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనిన మనుజుడును ఎన్నియో భౌతిక కర్మలను వనరింపవలసి వచ్చిచుండును. భౌతికాసక్తి తాకిడి నుండి అతడు తనను తాను రక్షించుకొనగలిగినంతటి శక్తిమంతుడు కానిచో ఆధ్యాత్మిక శక్తి నుండి మళ్లింపబడును. భౌతిక సృష్టి యందు బ్రహ్మదేవుడు నానా విధములగు జీవులను వారి భౌతిక స్థితులకు సరిపడు దేహములతో సృజింపవలసి ఉండును. పెక్కురు దోషపూరితులగు జీవుల సంపర్కమును పొందవలసి వచ్చునందున అతడు భగవద్రక్షణమును కోరుచున్నాడు. సాధారణమగుడు బ్రాహ్మణుడు పెక్కురు పతిత జీవుల సాంగత్యముచే బ్రహ్మతేజము నుండి పతనము చెందగలడు. అటువంటి పతనమును గూర్చియే బ్రహ్మదేవుడు వెరుగు చెంది రక్షణకై భగవాన్ని ప్రార్థించుచున్నాడు. ఆధ్యాత్మిక జీవనమున ఇది ఎల్లరకు ఒక హెచ్చరిక వంటిదై ఉన్నది. శ్రీకృష్ణునిచే తగినంతగా రక్షింపబడనిచో మనుజుడు తన ఆధ్యాత్మిక శక్తి నుండి పతనము చెందు అవకాశం కలదు. కనుక ప్రతి ఒక్కరూ రక్షణం కొరకు మరియు విద్యుక్తర్మ నిర్వహణార్థమై ఆశీస్సుల కొరకు ఆ దేవదేవుని నిరంతరము ప్రార్థించవలెను. శ్రీ చైతన్య మహాప్రభుల వారు ప్రచార కార్యక్రమ బాధ్యతను భక్తులకు అప్పజెప్పటయే గాక భౌతిక ఆసక్తి తాకిడి నుండి వారికి రక్షణ మొసగుదుననియు అశ్వాస మోసగియుందిరి. వేదములందు ఆధ్యాత్మిక జీవన పదము సానబెట్టిన కత్తి వంటిదని తెలుపబడినది. కొద్దిపాటి ఏమరపాటైనను వెంటనే వినాశనము రక్తపాతమును అట్టి కత్తి కలిగింపజేయును. కానీ తనకు అప్పజెప్పబడిన కర్మల నిర్వహణమునందు భగవద్రక్షణమునే ఎల్లప్పుడూ కోరుచు పూర్తిగా శరణాగతుడైన జీవునకు భౌతిక కల్మషము లోనికి పతనము చెందిడి భయమే లేదు. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. అంతమా మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. 25వ శ్లోకం. సోసావదభ్ర కరుణో భగవాన్ వివృద్ధ ప్రేమ స్మితేన నయనాంబురుహం విశృంభన్ ఓత్తాయ విశ్వ విజయాయ చనో విషాదం మాధ్యాగిరాపనయతాత్ పురుషః పురాణః. పరమ పురుషుడును పురాణ పురుషుడును ఒక దేవదేవుడు అమిత కరుణామయుడై ఉన్నాడు. తన కమల నయనములను తెరచుట ద్వారా అతడు దరహాసముతో వరదానము కావించవలని నేను కోరుచున్నాను. కరుణతో తన ఆదేశములను పలుకుట ద్వారా అతడు సమస్త విశ్వమును ఉద్ధరించగలడు మరియు నా విషాదమును తొలగించగలడు. భాష్యం. ఈ భౌతిక జగమునందరి పతిత జీవులు ఎడ భగవానుడు సదా కరుణాపూర్ణుడై ఉండును. భగవద్భక్తి యందు తమను చక్కబరుచుకొనుటకు ఎల్లరకు ఈ విశ్వం ఒక చక్కని అవకాశమై ఉన్నది. ప్రతి ఒక్కరూ ఆ ప్రయోజనము కొరకే ఉద్దేశింపబడింది. శ్రీకృష్ణ భగవానుడు పలు రూపములలోనికి అనగా స్వీయ విస్తారములు గాని లేదా విభిన్న విస్తారములు గాని విస్తరించుచున్నది. వ్యక్తిగత జీవులు అతని విభిన్న విస్తారములు కాగా
స్వీయ విస్తారము స్వయముగా అతడే స్వీయ విస్తారములు సేవ్యులు కాగా విభిన్న విస్తారములు సచ్చిదానంద రూపంతో దివ్యానంద వినిమయము కొరకు సేవకులై ఉన్నారు. ముక్తాత్ములకు జీవులు ఎటువంటి లౌకిక కల్పనలు లేకుండా ఈ సేవక ఆనంద పూర్ణ వినిమయమునందు పాల్గొనవచ్చు. సేవకుల నడుమ వనగూడి అట్టి దివ్య వినియమునకు గోపికలతో శ్రీకృష్ణ భగవానుడు కావించిన రాసలీలయే చక్కని ఉపమానం. గోపికలు ఆంతరంగిక శక్తి యొక్క సేవక విస్తారంలో ఉన్నారు కనుకనే శ్రీకృష్ణ భగవాన్ రాసలీలను స్త్రీ పురుషుల నడుమ గల లౌకిక బంధముగా నన్నడను భావింపరాదు. పైగా అది భగవానుడు మరియు జీవుల నడుమ వనగూడడి భావ వినిమయవు అత్యున్నత పూర్ణత్వం స్థితి అయి ఉంది. అటువంటి జీవన పూర్ణత్వం కొరకే భగవానుడు సతి జీవులకు అవకాశం నసుగును. కొరకే భగవానుడు పతి జీవులకు అవకాశం నసును. సమస్త పతిత జీవులకు అటువంటి జీవన పూర్ణత్వం కొరకే భగవానుడు పతిత జీవులకు అవకాశం నసును. సమస్త విశ్వము యొక్క ప్రదర్శన కార్యము బ్రహ్మదేవునికి అప్పచెప్పబడింది కనుకనే ఆ కార్యమును తాను పూర్తి చేయటకు శ్రీకృష్ణ భగవానుడు తన ఆశీస్సులు నొసగవలనని అతడు ప్రార్థించుచున్నాడు. హరే కృష్ణ. విజయమాతాజీ ఉన్నారమ్మా? ప్రభామాతాజీ లేరు. సో లక్ష్మీ మాతాజీ గాని బాలమణి మాతాజీ కళామాతాజీ చదువుతారా? చదువుతాం. 26. స్వసంభవం నిశామ్యైవం తపో విద్యా సమాధిభిః యావన్ మనోవచస్తుత్వా విరరామ సఖిన్నవత్. భావము. మైత్రేయుముని పలికెను, విదుర తన ఉద్భవమునకు మూలమును దేవదేవుడు గాంచిన పిదప బ్రహ్మదేవుడు యథాశక్తి తన మనోవాక్కులతో అతని కరుణకై ప్రార్థించెను. ఆ విధముగా ప్రార్థించి తపోజ్ఞాన సమాధులచే అలసట చెందినవాని వలె పిదప అతడు బ్రహ్మ మౌనము వహించెను. భాష్యము. బ్రహ్మదేవునకు కలిగినట్టి జ్ఞాన వికాసమునకు అతని హృదయమునందు భగవానుడు విరాజమానుడై ఉండిటియే కారణం. సృజింపబడిన పిమ్మట అతడు తన ఉద్భవమునకు మూలమును నిర్ధారించలేకపోయింది. కాని తపస్సమాధులు వనరించిన పిమ్మట అతడు తన జన్మ మూలమును గాంచగలిగెను. ఆ విధముగా బ్రహ్మదేవుడు హృదయము నుండియే జ్ఞాన వికాసము నొందెను. బాహ్యమున గల గురువు మరియు అంతరమందున్న గురువు ఇరువురును భగవత్ ప్రతినిధులే. అటువంటి ప్రామాణికమగు ప్రాతినిధ్యముతో సంపర్కము లేకుండగానే ఎవరును తమను గురువుగా ప్రకటించుకొనరాదు. బాహ్యమునందుండెడు గురువు యొక్క సహాయము నందుటకు బ్రహ్మదేవుడు అవకాశము పొంది ఉండలేదు. ఆ సమయమున విశ్వమనందు అతడొక్కడే ఉండుట అందులకు కారణము. కనుకనే బ్రహ్మదేవుని ప్రార్థనలచే సంతుష్టుడైనంతట భగవానుడు అతని అంతరము నుండి సమస్తమును గూర్చి విశదపరచెను. హరే కృష్ణ ప్రభు. చంద్రమౌళి ప్రభు కల్పనామాత ఉన్నారా? ప్రభుజీ ఇంకో క్లాస్ ఉంటున్నారు ప్రభు, నాకు చెప్తారా పేజ్ నెంబర్ ఎంత? 356 అమ్మా. 27, 28 శ్లోకాస్ చదవాలి. ఒక్క నిమిషం ప్రభు. హరే కృష్ణ ప్రభు. దండవత్పడం. బ్రహ్మదేవుడు వివిధ లోక సృష్టి విషయమున పరమ ఆతృతను కలిగి ఉన్నట్లుగాను ప్రళయ జలమును గాంచుటచే విషణ్ణుడై ఉన్నట్లుగాను భగవానుడు గాంచెను. అతని మనోగతము నెరిగిన దేవదేవుడు సమస్త మోహమును తొలగింపచేయచ్చు గంభీరముకు వాక్కుతో ఇట్లు పలికెను. భాష్యము. ప్రళయ జలము ఎంత భయానకముగా ఉండేననగా బ్రహ్మదేవుడు సైతము దాని ప్రకటముతో కలసి చెంది వివిధ జీవులకు మానవులు మానవుల కన్ను తక్కువ వారు మానవాతీతులు వాసము నొసగుట్టుకై అంతరిక్షమును వివిధ లోకములను ఎట్లు నిలువవలెనా అనే విషయమున మిగుల ఆతృతను చెందెను. విశ్వమందరి లోకములన్నీయును గుణప్రభావము గల జీవుల వివిధ తరగతులను అనుసరించి నెలకొని ఉన్నవి. ప్రకృతి గుణముల సంఖ్య 3. అవి
ఒకదానితో ఒకటి మిశ్రితమైనప్పుడు 9 కాగలవు. ఇక ఆ 9 ఒకదానితో ఒకటి కలిసినప్పుడు 81 రకములు కాగలవు. ఆ 81 రకములు సైతము ఒకదానితో ఒకటి కలియగలవు. ఆ విధంగా చివరికి మోహము ఏ విధముగా వృద్ధి చెందుచు పోవునో మనం ఎరుగజాలకుందము. బద్ధజీవుల కొరకై బ్రహ్మదేవుడు వివిధ ప్రదేశములను పరిస్థితులను ఏర్పాటు చేయవలసి ఉండను. ఈ కార్యము కేవలం అతనికే ఉద్దేశింపబడినది. ఆ కార్యము ఎంతటి కష్టతరమైనదనడి విషయము సైతము విశ్వమునందు వేరెవరినూ ఎరగలేరు. కానీ శ్రీకృష్ణ భగవాన్ని కరుణచే బ్రహ్మదేవుడు ఆ మహత్కార్యం ఎంత చక్కగా నిర్వహింపగలిగినగా అతని పనితనమును గాంచి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులైరి. హరే కృష్ణ ప్రభుజీ దండాత్మ. హరే కృష్ణ ప్రభుజీ. 29వ శ్లోకం. శ్రీ భగవానువాచ మా వేద గర్భగాస్తంద్రీం సర్గ ఉజ్జమమావహ తన్మయాపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్. అంతటా భగవానుడు ఇట్లు పలికెను, బ్రహ్మదేవ, ఓ వేదగర్భుడా, సృష్టి నిర్వహణను గూర్చి విషణ్ణుడువు గాని చింతాగ్రస్తుడువు గాని కాబోకము. దేని కొరకు నీవు నన్ను ప్రార్థించుచుంటివో అది నీకు ఇదివరకే ఒసగబడినది. భాష్యము. శ్రీకృష్ణ భగవానునిచే గాని లేదా అతని ప్రామాణిక ప్రతినిధిచే గాని అధికారమొసగబడిన ఏ వ్యక్తి అయినను ధన్యుడైనట్టివాడే. అతనికి అప్పజెప్పబడిన కార్యము కూడా ధన్యత చెందినట్టిదే. కానీ అట్టి బాధ్యత అప్పజెప్పబడిన వాడు మాత్రము సదా తన అశక్తత నెరిగియుండి దానిని విజయవంతముగా నెరవేర్చుట కొరకు భగవత్కరుణకై సర్వదా తప్పించవలను. తనకు బాధ్యతాయుతముగు కార్యము అప్పజెప్పబడినదనుచు అతడు గర్వితుడు మాత్రము కారాదు. ఆ విధముగా భారము అప్పజెప్పబడిన వాడు మిగుల భాగ్యవంతుడు. భగవత్ సంకల్పమునకు ఆధీనుడనడి భావనలోనే ఎల్లప్పుడూ నిలచినచో తన కార్య నిర్వహణమున అతడు తప్పక జయప్రదుడు కాగలడు. కురుక్షేత్ర రణరంగమున అర్జునునకు యుద్ధ కార్యము అప్పజెప్పబడినది. అర్జునునకు అది అప్పజెప్పక ముందే శ్రీకృష్ణుడు అతని విజయమును అదివరకే ఏర్పాటు కావించి ఉండెను. కానీ అర్జునుడు మాత్రము భగవదాధీనునిగా తన స్థితిని ఎల్లప్పుడూ ఎరిగియుండి ఆ విధముగా తన బాధ్యత యందు పరమోత్కృష్ట మార్గదర్శకునిగా శ్రీకృష్ణ భగవానుని స్వీకరించెను. బాధ్యతాయుత కార్యమును నిర్వహించుట గర్వ కారణమని తలచినను కీర్తిని భగవానునికి వసగనివాడు నిక్కముగా మిథ్యా గర్వితుడే అగును. దేనిని కూడా అతడు చక్కగా నిర్వహింపజాలడు. బ్రహ్మదేవుడు మరియు అతనిని అనుసరించడి పరంపరానుగతులు శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత దివ్యసేవ నిర్వహణమున సర్వదా విజయవంతులయ్యుందురు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్కరం. హరే కృష్ణ ప్రభుజీ. 30వ శ్లోకము. భూయస్వం తప ఆతిష్ట విద్యాంచైవ మదాశ్రయాం తాభ్యమంతర్హృది బ్రహ్మన్ లోకాన్ రక్షస్య పావృతాన్. అనువాదము. ఓ బ్రహ్మదేవ, నా కరుణను బడయుటకు నీవు తపోధ్యానములను నిలిచి జ్ఞానమును అభ్యసించము. ఈ కర్మ ద్వారా నీవు సమస్తమును హృదయాంతరము నుండియే అవగతము చేసుకొనగలవు. భాష్యము. తనకు అప్పచెప్పబడిన బాధ్యతాయుత కార్యమును నిర్వహించుటయందు నెలకొన్నట్టి వ్యక్తిపై కురిసిది భగవత్ కరుణ ఊహాతీతమైనది. భక్తి యోగ నిర్వహణం నందని మన తపస్సు ఓర్పు కారణములనే దేవదేవుని కరుణ లభింపగలదు. లోకములను సృష్టించడి కార్యము బ్రహ్మదేవునకు అప్పచెప్పబడను. ధ్యానము గావించినప్పుడు లోకములను ఎచ్చట మరియు ఏ విధమా ఏర్పాటు చేయవచ్చునో సులభముగా ఎరుగగలుగుదునని అతనికి భగవానుడు ఆదేశించను. ఆ మార్గదర్శనము అంతరము నుండియే రానున్నది కనుక ఆ కార్యమునందు చింత ఏమాత్రము అవసరము లేదు. భగవద్గీత 10.10 ధృవపరిపబడినట్లుగా అట్టి బుద్ధియోగపు ఉపదేశములు భగవానునితోనే ప్రత్యక్షముగా అంతరము నుండి వసగబడిన. 37 చదవమంటుంది. 31వ శ్లోకము. తత ఆత్మని లోకే చ
భక్తియుక్త సమాహితః ద్రష్టాసిమాంతతం బ్రహ్మన్ మయి లోకాంస్తమాత్మనః. అనువాదము: బ్రహ్మదేవ, భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నమైనప్పుడు నీ సృజనాత్మక కర్మల నిర్వహణమున నీయందును మరియు విశ్వమందు అంతటను నన్ను నీవు గాంచగలవు. స్వయముగా నీవు విశ్వము జీవులందరూ నా యందు ఉన్నట్లుగా నీవు చూడగలవు. భాష్యము: తన పగటి సమయమున బ్రహ్మదేవుడు దేవదేవుని శ్రీకృష్ణ భగవానునిగా గాంచబోవునని ఇచ్చట భగవానునితోనే తెలుపబడినది. బృందావనమునందు తన బాల్యమున శ్రీకృష్ణుడు ఏ విధముగా గోవత్సములుగా విస్తరించినో అతడు ప్రశంసించగలడు. బాల్యలీలయందు శ్రీకృష్ణుని నోటిలో యశోదామాత విశ్వములను లోకములను ఏ విధముగా గాంచెనో అతడు తెలుసుకొనగలడు. శ్రీకృష్ణుని అవతార సమయమున కోట్లాది బ్రహ్మదేవులు ఉన్నట్లుగాను అతడు గాంచగలడు. కానీ శ్రీకృష్ణ భగవానుని ఈ వ్యక్తీకరణలు అనగా అతని నిత్యమగు దివ్య రూపములలో సర్వత్రా ప్రకటమగునట్టివి విశుద్ధ భక్తులకు తప్ప అన్యులకు అవగతము కావు. అట్టి విశుద్ధ భక్తులు సర్వదా భక్తియుత సేవయందు నెలకొని కృష్ణ భావన యందే పూర్తిగా లీనమై ఉందరు. బ్రహ్మదేవుని ఉన్నతమగు యోగ్యతలు సైతము ఇచ్చట పేర్కొనబడినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. 32వ శ్లోకం. యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితం ప్రతిచక్షీత మాం లోకో జహ్యాత్ తర్హైవ కష్మలం. దారువయందు అగ్ని స్థితమై ఉన్నట్లుగా నన్ను సర్వజీవుల యందును మరియు విశ్వమందంతటను నీవు గాంచగలవు. కేవలము అట్టి దివ్య దృష్టి కలిగిన స్థితి యందే నీవు అన్ని విధములకు మోహముల నుండి ముక్తుడువు కాగలవు. భాష్యము: భౌతిక కర్మలను తాను నిర్వహించినప్పుడు భగవానునితో గల నిత్య సంబంధం మరుపునకు రాకూడదని బ్రహ్మదేవుడు ప్రార్థించుచున్నాడు. తన సర్వశక్తిమత్వముతో సంబంధము లేకుండా అస్తిత్వము కలిగి ఉండడి ఆలోచనయే వలదని బ్రహ్మదేవునితో భగవానుడు ఆ ప్రార్థనకు సమాధానముగా పలికెను. దారువునందల అగ్ని ఇచ్చట దీనికి ఉపమానముగా వసగబడినది. దారువు వివిధ రకములుగా ఉన్నప్పటికీ దాని ఎందు జ్వలింపజేయబడిన అగ్ని మాత్రము సర్వదా ఒక్కటే. అదే విధముగా భౌతిక సృష్టి అంతర్గతమైన దేహములు రూప గుణముల దృష్ట్యా భిన్నముగా ఉండవచ్చును. కానీ వాని ఎందున్న ఆత్మలు మాత్రము ఒకదానికొకటి అభిన్నమై ఉన్నవి. అగ్నిగుణమైన వేడిమి సర్వత్రా ఏకముగా నుండును. అదే రీతి పరమాత్మని అంశయగు ఆధ్యాత్మిక స్ఫులింగము ప్రతిజీవి ఎందును ఒక్కటే. ఆ విధముగా భగవత్ శక్తి అతని సృష్టి ఎందంతటను విస్తరించి ఉన్నది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే మనుజుని మోహకల్మషము నుండి రక్షించగలదు. భగవత్ శక్తి సర్వత్రా విస్తరించియున్నందున విశుద్ధాత్ముడు అనగా భక్తుడు సమస్తమును కృష్ణ సంబంధముననే గాంచగలడు. తత్కారణమున బాహ్యంగా నుండి తొడుగుల ఎడ అతడు అనురాగమును కలిగి ఉండడు. అటువంటి విశుద్ధ ఆధ్యాత్మిక భావనము అతన్ని భౌతిక సాంగత్యపు సమస్త కల్మషము నుండి ముక్తుని తద్రహితము కావించుచున్నది. ఆ రీతిని విశుద్ధ భక్తుడు అన్ని పరిస్థితుల యందును భగవత్ సంబంధమును మరువకుండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. 33వ శ్లోకం. యదా రహితమాత్మానం భూతేంద్రియ గుణాశయై స్వరూపేణ మయోపేతం పశ్యన్ స్వారజ్యమృచ్చతి. స్థూల సూక్ష్మ దేహ భావనల నుండి నీవు ముక్తుడవైనప్పుడు మరియు గుణ ప్రభావము నుండి నీ ఇంద్రియములు విడివడినప్పుడు నా సాంగత్యమున నీ స్వరూపమును నీవు అనుభూతమొనగలవు. ఆ సమయమున నీవు విశుద్ధ చైతన్యమున స్థితుడవై ఉండగలవు. భాష్యము: శ్రీకృష్ణ భగవానునికి దివ్యమగు ప్రేమయుత సేవను గూర్చుటయే ఏకైక కోరికగా కలిగిన వాడు భౌతిక అస్తిత్వపు ఏ స్థితి ఎందైనను ముక్తుడే అని భక్తి రసామృత సింధువు నందు తెలుపబడినది. అట్టి సేవా భావనమే జీవుని స్వరూపము అయి ఉన్నది. నిజ రూపము జీవుని నిజ ఆధ్యాత్మిక రూపము దేవదేవుడగు శ్రీకృష్ణునికి నిత్య దాసత్వమేనని ప్రకటించుచు ఈ విషయమును శ్రీ చైతన్య మహాప్రభువు సైతము చైతన్య చరితామృతమునందు ధృవపరచిరి. ఆధ్యాత్మిక జగమునందు భగవత్ సేవ అనునది దివ్యమగు ప్రేమపై ఆధారపడి ఉండునని తెలియక మాయావాద సంప్రదాయము వారు జీవుని యందు
సేవాభావం అనడి ఆలోచన కలిగినంతనే వణికిపోవుదురు. దివ్యమగు ప్రేమయుత సేవ నెన్నడును భౌతిక జగమందలి బలవంతపు సేవతో పోల్చరాదు. ఈ భౌతిక జగమునందు ఎవరేని తానెవ్వరికి సేవకుడను కాననడి భావన యందున్నను భౌతిక గుణ ఆదేశానుసారము తన ఇంద్రియములకు సేవకుడై ఉండను. నిజమునకు భౌతిక జగమునందు ఎవ్వరునూ ప్రభువు కానేరరు. కనుకనే ఇంద్రియ సేవకులకు సేవ విషయమున చేదు అనుభవం ఉండును. దివ్య స్థితిని గూర్చిన జ్ఞానము లేని కారణమున వారు సేవ అనడి ఆలోచన కలిగినంతనే కంపించిపోవుదురు. దివ్యమగు ప్రేమయుత సేవయందు సేవకుడు భగవానుని అంతగా స్వేచ్ఛను కలిగి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు స్వరాట్టు, పూర్తిగా స్వతంత్రుడు. బలవంతపు సేవ లేని కారణమున ఆధ్యాత్మికత యందు సేవకుడు సైతము స్వరాట్టుయే, పూర్తిగా స్వతంత్రుడే. దాని యందు ప్రేమయుత సేవ సహజమగు అయత్నకృతమగు ప్రేమ వలన కలుగుచుండును. అట్టి సేవ యొక్క ప్రతిబింబాత్మక క్షణమాత్ర దర్శనము అనుభూతి పుత్రునికి తల్లి అనర్చడి సేవయందు, మిత్రునికి మిత్రుడు అనర్చడి సేవయందు, భర్తకు భార్య అనర్చడి సేవయందు అనుభూతమగును. మిత్రులచే, తల్లిదండ్రులచే లేదా భార్యలచే అనరింపబడు ఆ సేవాభావములు బలవంతముగా రుద్దబడినవి కాక కేవలము ప్రేమ వలన కలిగినట్టువి. అయినను ఈ భౌతిక జగమున ప్రేమయుత సేవ కేవలము ప్రతిబింబము మాత్రమే. నిజమగు సేవ స్వరూపమునందు కావించడి సేవ భగవత్ సన్నిధిలో ఆధ్యాత్మిక జగమునందే ఒనగూడగలదు. దివ్య ప్రేమ భావమున అదే సేవ ఇచ్చట భక్తి యందు అభ్యాసము కావింపబడును. ఈ శ్లోకము జ్ఞాన సంప్రదాయము వారికి సైతము అన్వయించును. వికాసము నందియున్నట్టి జ్ఞాని సమస్త భౌతిక కల్మషముల భౌతిక గుణములకు చెందినట్టి ఇంద్రియములతో పాటు స్థూల సూక్ష్మ దేహములు అనునవి నుండి ముక్తుడైనప్పుడు పరమపురుషుని యందు నెలకొని ఆ విధముగా భవబంధము నుండి ముక్తుడగును. భౌతిక కల్మషము నుండి ముక్తి నొందుట అనే విషయము వరకు జ్ఞానులు భక్తులు ఏకాభిప్రాయమును కలిగి ఉందురు. కానీ జ్ఞానులు కేవలము అవగాహన స్థితిలోనే సంతృప్తి చెందగా భక్తులు మాత్రము ప్రేమయుత సేవయందు మరింత పురోగతి నొందుదురు. తమ స్వతహా సిద్ధమగు సేవాభావమున భక్తులు ఒక ఆధ్యాత్మిక వ్యక్తిత్వమును వృద్ధి కావించుకుందురు. అది క్రమముగా పెరుగుచు మాధుర్య రసస్థితికి ప్రేయసీ ప్రియుల నడుమ వినిమయము కావింపబడు దివ్య ప్రేమయుత సేవ వృద్ధి చెందును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, నేను ఈ నెంబర్ లో ఉన్నాను గురుజీ. ఓకే ఓకే ప్రభు, చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. 34. ఒక్క నిమిషం ప్రభాకర్ ప్రభు, చెప్పండి బాబు గారు. ఇక్కడ 33లో 12th లైన్ చెప్పండి. భౌతిక జగం బలవంతపు సేవతో పోల్చరాదు. ఈ భౌతిక జగం నుండి ఎవరైనా తానెవరికి సేవకుడు కాని భావన ఉండునను భౌతిక ఆదేశానుసారము తన ఇంద్రియములకు సేవకుడై ఉండదు. నిజమునకు భౌతిక జగమునందు ఎవరిని ప్రభువు కానేరు. కనుక ఇంద్రియ సేవకులకు సేవ విషయం చేదు అనుభవం ఉండను. అంటే అక్కడ ఓన్లీ భౌతికమైన వ్యక్తుల గురించి అంత భౌతిక వ్యక్తిత్వం గురించే జగమునందు ఎవ్వరూ ప్రభువు కాలేరు. కనుకనే ఇంద్రియ సేవకులు సేవ విషయమున చేదు అనుభవం ఉండును. చేదు అనమాట ఇంద్రియ సేవకులతో ఆనందము పరిమితము కాబట్టి మళ్ళీ అదే దానిలో చేదు విషయంలోనే అదే ఎండ్ అవుతుంది అని. ఓకే 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 అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 34. అసంఖ్యాకముగా ప్రజాబుద్ధి కావించి పలు విధములు సేవలను నీవు విస్తృత పొరుపు కోరినందున ఆ విషము నీ వెన్నడును నష్టం చెందబోవు. ఎల్లప్పుడూ నీ ఎడ నా అనుగ్రహం వృద్ధి చెందుడియే అందులో కారణం. భాష్యం. శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తులు దేశ కాల వస్తు పరిస్థితులు సత్యములను నిన్నటినీ చక్కగా నెరిగి ఉన్నందున అనేక విధములుగా భగవద్భక్తులు సంఖ్యను వృద్ధి చేయు ఎల్లప్పుడూ కోరియుండును. దివ్యముకు సేవ యొక్క అట్టి విస్తారములు లౌకికుని భౌతికంగా తోచవచ్చును. కానీ వాస్తవమునకు అవి భక్తుని యొక్క భగవాని అనుగ్రహ విస్తారములై ఉన్నవి. అట్టి కర్మలు ప్రణాళికలు భౌతిక కర్మలుగా గోచరింపవచ్చును. కానీ భగవాని దివ్యేంద్రముల తృప్తి ఎందు నెలకొన్న కారణమున అవి విభిన్నముకు శక్తిని కలిగి ఉండును.
35. నీవు ఆది ఋషివి, నీ మనస్సు ఎల్లప్పుడూ నా యందే లగ్నమై ఉన్నందున రజోత్పత్తి ఎందు నీవు నెలకొన్నప్పటికీ పాపభూయిష్టమగు రజోగుణము నిన్ను ఎన్నడూనూ ఆక్రమింపబో. భాష్యము. ద్వితీయ స్కందమునందలి 9వ అధ్యాయంలోని 36వ శ్లోకమునందు ప్రభుజీ బాగా కట్ అవుతుంది. బ్రహ్మదేవుని వేడతుడు మోహితులకు గోచరించినను కూడా దివ్యముకు సేవ ఎందు మరింత పురోగతి కొరకే అయినది. అర్జునుడు లేదా అదే విధంగా మోహితుడయ్యాడు. విశుద్ధ భక్తులు కలిగడి అట్టి విమోహము వారి మరింత జ్ఞానాభివృద్ధికి భగవద్వేష హరే కృష్ణ ప్రభు, మీది కనెక్షన్ చాలా ప్రాబ్లమేటిక్ గా ఉంది. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. 36. అమ్మా రామలక్ష్మి మాతాజీ ఉన్నారా? జగదాంబ మాతాజీ. నా కనెక్షన్ ప్రాబ్లం ఉందా? లేదు ప్రభుజీ, సరే, ఐ థింక్ వాళ్ళదేనమ్మా. 35వ శ్లోకం చదివారు ప్రభు, సెల్ ఫోన్ మీద ఉన్నారు అందుకని. సరే, నెక్స్ట్ శ్లోకం ఎవరు? 35 భాష మళ్ళీ చదువుకుంటే బాగుంటుంది. సరే, నెక్స్ట్ ఎవరు? రామలక్ష్మి మాతాజీ ఉన్నారా? జగదాంబ మాతాజీ గాని. అమ్మా సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా 35 నుంచి. చదువుతాను ప్రభుజీ. 35 చదవమంటారా? 35వ శ్లోకం. నీవు ఆది ఋషివి, నీ మనస్సు ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉన్నందున ప్రజోత్పత్తి యందు నీవు నెలకొనినప్పటికీ పాపభూయిష్టమగు రజోగుణము నిన్ను ఎన్నడనూ ఆక్రమించబోదు. భాష్యము. ద్వితీయ స్కందమునందలి 9వ అధ్యాయములోని 36వ శ్లోకమునందును ఇదే ఆశ్వాసము బ్రహ్మదేవునకు వసగబడినది. బ్రహ్మదేవుని యోచనలు ప్రణాళికలు అమోఘమైనవి. ఒకవేళ అతడు మోహితుడైనట్లు గోచరించినను ఆంతరంగిక శక్తి కర్మను గాంచి అతడు మోహితుడయ్యాను. దశమ స్కందం. అది కూడా దివ్యమగు సేవయందు మరింత పురోగతి కొరకే అయి ఉన్నది. అర్జునుడు కూడా అదే విధముగా మోహితుడయ్యను. విశుద్ధ భక్తులకు కలిగడి అట్టి విమోహము వారి మరింత జ్ఞానాభివృద్ధి భగవద్విషయమున కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడి ఉండదు. 36వ శ్లోకము. నా రూపము ఏ విధముగు భౌతికమైన దాని చేతను, ముఖ్యముగా 5 స్థూలతత్వముల చేతను మరియు 3 సూక్ష్మతత్వముల చేతను తయారు చేయబడలేదని నీవు ఎరిగియున్న కారణమున బద్ధజీవులచే సులభముగా తెలియబడని వాడవైనప్పటికీ నన్ను నేడు ఎరుగగలిగితివి. భాష్యము. పరతత్వ జ్ఞానము భౌతిక వ్యక్తీకరణము యొక్క నిరసనను గాక ఆధ్యాత్మిక అస్తిత్వపు యథారూప అవగాహనను అగత్యపరచును. భౌతిక అస్తిత్వము రూపములందే అనుభూతమగును కనుక ఆధ్యాత్మిక అస్తిత్వము తప్పక రూపరహితమేనని తలచుట కేవలము ఆత్మ యొక్క విరుద్ధ భావనము మాత్రమే. నిజమైన ఆధ్యాత్మిక భావమేమనగా ఆధ్యాత్మిక రూపము భౌతికము కానే కాదు. భగవానుని నిత్యరూపమును బ్రహ్మదేవుడు ఆ విధముగానే కొనియాడెను. అతని ఆధ్యాత్మిక భావనను ఆ దేవదేవుడు సైతము ఆమోదించను. తన రూపము పట్ల గల భౌతిక భావనను అతడు బాహ్యమునకు సామాన్య మానవుని వలె నిలిచియున్న కారణమున ఉత్పన్నమైనట్టిది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు ఖండించినాడు. భగవానుడు తన పలు ఆధ్యాత్మిక రూపములలో దేనియందైనను ప్రకటము కావచ్చును, కానీ అతడు భౌతికత్వముతో మాత్రము తయారు కాబోడు మరియు అతని దేహము ఆత్మ నడుమ ఎట్టి భేదమును ఉండబోదు. భగవానుని ఆధ్యాత్మిక రూపమును ధారణము కావించి విధానం అదియే. చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? చదవండి అమ్మ, నేను చూడలేదు. సరే చదవండి. 37వ శ్లోకం. నీ జన్మధారమగు కమలము యొక్క తూడుకు మూలమున్నది ఉన్నదాయని ఆలోచించుచు
దాని నాళమునందును నీవు ప్రవేశించి ఉంటివి. అయినను దేనిని నీవు కనుగొనజాలకపోయితివి. కానీ ఆ సమయముననే అంతరము నుండి నేను నా రూపంను వ్యక్తపరిచితిని. భాష్యము. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణుడు కేవలం అతని నిర్వేతుక కరుణ చేతనే అనుభూతుడగును. కానీ మానసిక కల్పన చే గాని భౌతికేంద్రియములు సహాయముచే గాని కాదు. భౌతికేంద్రియములు ఆ దేవదేవుని దివ్యవగాహనను చేరజాలవు. వినమ్రమగు భక్తి కారణమున అతడు తనను తాను భక్తుని ఎదుట ప్రకటమైనప్పుడే తెలియబడగలడు. కేవలము భగవత్ప్రేమ ద్వారానే ఎవరైనాను భగవానుని ఎరుగగలరు, కానీ అన్యథ కాదు. దేవదేవుడగు శ్రీకృష్ణుడు భౌతిక చక్షువులతో గాంచబడు భగవత్ప్రేమాంజనమునతో తెరుచుకొనిన ఆధ్యాత్మిక నయనములతోనే అతడు ఆంతరము నుండి గాంచను నగును. మలినమగు భౌతిక అచ్చదాన కారణమున మనుజుని ఆధ్యాత్మిక నయనములు మూసుకొని ఉన్నంత కాలము అతడు భగవాను గాంచజాలడు. కానీ భక్తి యోగ విధానము ద్వారా మురికి తొలగిపోయినప్పుడు అతడు నిస్సందేహముగా శ్రీకృష్ణుని గాంచగలడు. కమల మూలమును కనుగొనుటకు బ్రహ్మదేవుడు కావించిన స్వీయ యత్నము విఫలమైనను అతని తపస్సు భక్తిచే సంతుష్టుడైన భగవానుడు బాహ్యయత్నము లేకుండానే అంతరం నుండి తనను తాను వ్యక్తపరచుకొనెను. 38. బ్రహ్మదేవ, నా దివ్య కర్మల మహిమలను కీర్తించుచు నీవు కావించిన స్తోత్రములు, నన్ను అవగతము చేసుకొనుటకు నీవు వనరించిన తపస్సులు, నా యందు నీకు గల దృఢమగు నిష్ట అనువానిని నా నిర్వేతుక కరుణగానే భావింపవలెను. భాష్యం. జీవుడు దివ్యమగు ప్రేమయుత సేవయందు శ్రీకృష్ణ భగవానుని సేవింపగోరినప్పుడు ఆ దేవదేవుడు చైత్య గురువు అంతర్మందల ఆధ్యాత్మిక గురువు రూపమున పలు విధములుగా అతనిని సహాయం అందించును. ఆ విధముగా భక్తుడు భౌతిక అంచనాకు అతీతముగా పెక్కు అద్భుత కర్మల నొనరింపగలడు. మూర్ఖుడైనను భగవత్ కరుణచే అత్యున్నత ఆధ్యాత్మిక పూర్ణత్వము కలిగిన స్తోత్రములను రచింపగలడు. అట్టి ఆధ్యాత్మిక పూర్ణత్వము లౌకిక యోగ్యతలచే పరిమితము గాక భక్తి నొనరించుటకు మనుజుని శ్రద్ధపూర్వకమగు యత్నము చేతనే వృద్ధి చెందగలడు. అనగా స్వేచ్ఛపూర్వకమగు యత్నమొక్కటే ఆధ్యాత్మిక పూర్ణత్వమునకు యోగ్యతయై ఉన్నది. సంపత్తులు గాని విద్య గాని ఈ విషయమున పరిగణింపబడవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవచ్చా? చదవండి అమ్మా. నెక్స్ట్ మీరేనా అమ్మా? నాదేనండి. చదవండి అమ్మా. ప్రీతోహమసు భద్రం తే లోకానాం విజయేచ్ఛయా యత సౌక్తిః రుగ్నమయం నిర్గుణం మానువర్ణయన్. లౌకికముగా గోచరించినట్టి నా దివ్య గుణముల దృష్ట్యా నీవు గాంచిన వర్ణముచే నేను మిగుల ప్రీతి నొందితిని. సమస్త లోకములను నీ కర్మలచే కీర్తనీయమము గావింపవలనని కోరికను నేను పూర్ణము కావింతును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు విశ్వమంతటా ప్రతి జీవుని చేతను తెలియబడవలనని విశుద్ధ భక్తుడు బ్రహ్మదేవుడు మరియు అతని పరంపరలో నున్నటువంటి వాడు ఎల్లవేళలా వాంఛించును. భక్తుని అట్టి కోరిక సర్వదా భగవానుచే అనుగ్రహించబడును. నిరాకారవాది కొన్ని మార్లు నారాయణు కరుణకై అతని సత్వగుణ రూపుడనుచు కీర్తించుండెను. కానీ అట్టి ప్రార్థనలు అతనిని సంతృప్తి పరచజాలవు. ఆ దేవదేవుడు వాస్తవముగు ఆధ్యాత్మిక గుణముల దృష్ట్యా కీర్తింపబడకపోటే అందులకు కారణము. భగవానుడు సర్వజీవులేడా సర్వదా దయను
కరుణను కలిగి ఉన్నప్పటికీ విశుద్ధ భక్తులే అతనికి పరమ ప్రియులై ఉందురు. ఇచ్చట గుణమయం అను పదము మిగుల ప్రధానమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు దివ్య గుణములను కలిగి ఉన్నాడని అది సూచించే అందులకు కారణము. తర్వాత చదవమంటారా మాతాజీ? చదవండి. యా ఏతేనా పూమానిత్యం స్తుత్వా స్తోత్రనే మాం బతచేత్ తస్యాసు సంప్రసీదేయం సర్వకామవరేశ్వరః. నీ వల్లే ప్రార్థించి ఆ విధముగా నన్ను అర్చించడి ఏ మానవుడైనను నేను పరమేశ్వరుడైనందున అతి శీఘ్రముగా తన సమస్త కోరికలను పూర్ణము గావించుకొనును. భాష్యము. బ్రహ్మచే గావింపబడిన స్తోత్రములు స్వీయ ఇంద్రియ భోగమును పూర్ణము గావించుకొనగోరు వానిచే కీర్తింపబడజాలవు. సేవ ద్వారా భగవాన్ని సంతృప్తి పరుపగోరిన వాని చేతనే అటు స్తోత్రములు ఎంచుకోబడును. ప్రేమయుత సేవా సంబంధమున గల సమస్త కోరికలను శ్రీకృష్ణ భగవానుడు నిక్కముగా పూర్ణము గావించును. కానీ భక్తి రహితుల పిచ్చి తలంపులను మాత్రము అతడు అటువంటి ఆకస్మిక భక్తులు పరమోత్మ స్తోత్రములు అర్పించును పూర్ణము గావింపబోడు. హరే కృష్ణ. చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చదవండి ప్రభు. హరే కృష్ణ. 41వ శ్లోకం. సాంప్రదాయ పుస్తక సత్కర్మలు, తపస్సు, యజ్ఞములు, దానము, యోగము, సమాధి మొదలగు వాని నిర్వహణకు కర్మలక్షణమైన వీటిని కలిగించటే తత్వ విధుల అభిప్రాయమై ఉన్నది. భాష్యం. పరక్షేమేచ్ఛ, పరోపకారము, జాతీయవాదము, అంతర్జాతీయవాదము, దానము, యజ్ఞము, తపస్సు, చివరికి సమాధమగ్న జ్ఞానము మొదలగు చెక్కు సాంప్రదాయపు పుణ్యకర్మలు మానవ సమాజంలో కలవు. కానీ దేవదేవులకు శ్రీకృష్ణ భగవాన్ ప్రీతికి కారణములైనప్పుడే అవి పూర్ణములుగా లాభదాయకములు కాగలవు. కర్మ అది సాంఘికమైనప్పుడు రాజకీయమైనను, ధార్మికమైనను లేదా పరోపకారయుతమైనను ఒక పూర్ణత్వమును దేవదేవుడికి సంతృప్తి పరచుటే. ఈ విజయ రహస్యమును భక్తుడు ఎరిగి ఉండును. కురుక్షేత్ర రంగమున అర్జునుడి ద్వారా ఈ విషయము నిదర్శనముగా చూపబడలేదు. అర్జునుడు తన బంధువులతో నిశ్చయించలేదు. కానీ శ్రీకృష్ణుడే యుద్ధమును కోరిననియు కురుక్షేత్రము దాని ఏర్పాటు సాగించననియు అవగతనం చేసుకున్నప్పుడు తాను శ్రేయతృప్తి విషయమును త్యజించి ఆ దేవదేవుని తీర్చడము అతడు యుద్ధమును నచ్చాను. బుద్ధిమంతులందరికీ అదే సరి అయిన నిర్ణయం. తన కర్మల ద్వారా భగవాను సంతృప్తిపరిచితే ప్రతి ఒక్కరి ఏకైక ఉద్దేశము కావాలి. ఏదైనా ఒక కర్మచే భగవానుడు సంతృప్తి చెందినచో అది ఏదైనా విజయవంతమైనదే భావించబడు. లేని ఎడల అది కేవలము వృధాకాల వ్యయము మాత్రమే. సమస్త యజ్ఞములు, తపస్సు, యోగము, ఇతర పుణ్య కర్మలు మొదలవానికి ప్రమాణము అది. హరే కృష్ణ. ప్రియమాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. 42వ శ్లోకం. ఎల్లరకు నేనే పరమాత్ముడను, నేనే పరమోత్కృష్ట మార్గదర్శకుడను, పరమ ప్రియుడను అయ్యున్నాను. జనులు తప్పుగా స్థూల సూక్ష్మ దేహముల ఎడ ఆసక్తులై ఉన్నారు, కానీ వారు కేవలం నా ఎడనే అనురక్తులై ఉండవలెను. భాష్యము. బద్ధ ముక్త స్థితుడు రెండిటి యందును మనకు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు పరమ ప్రియుడై ఉన్నాడు. ఆ దేవదేవుడే పరమ ప్రియమగు వేయమని మనుజుడు ఎరుగునప్పుడు బద్ధ జీవన స్థితి యందు నిలుచును. అతడొక్కడే పరమ ప్రియమగు వేయమని పూర్ణముగా నెరిగినప్పుడు ముక్తినిగా భావింపబడు. భగవానునితో గల సంబంధము నెరుగుట ఎనున్నది వివిధ స్థాయిలలో నుండును. ఎందులకై భగవానుడే ప్రతి జీవునికి పరమ ప్రియమగు ద్వేయమనడి విషయమును అనుభూతమునర్చుకున్నటలో గల వివిధ స్థితులపై అది ఆధారపడి ఉండును. దానికి నిజమైన కారణము భగవద్గీత 15.7 యందు స్పష్టముగా తెలుపబడినది. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః. జీవులందరూ భగవాన్ నిత్యాంశలే.
జీవుడు ఆత్మాయని పిలువబడగా భగవానుడు పరమాత్మాయని పిలువబడును. జీవుడు బ్రహ్మమని పిలువబడగా భగవానుడు పరబ్రహ్మమని పరమేశ్వరుడు అని పిలువబడును. ఈశ్వర పరమకృష్ణ. ఆత్మానుభవము లేనట్టి బద్ధ జీవులు భౌతిక దేహమునే పరమ ప్రియమనేదిగా అంగీకరింతురు. ఆ పరమ ప్రియత్వ భావము పిదప దేహమంతయు తాను తన వారు అనుచు వ్యాపించును. దేహం పట్ల పుత్ర మిత్రాదుల వంటి దేహపు విస్తారముల ఎడగల అనురాగము నిజమునకు జీవునిపై ఆధారపడియే వృద్ధి నొందినది. జీవుడు దేహం నుండి బయటకు వెడలిపోయినంతనే పరమ ప్రియపుత్రుని దేహము సైతము ఆకర్షణరహితమగును. అనగా జీవస్ఫులింగమే భగవాన్ నిత్యాంశము. అనురాగమునకు నిజ ఆధారము కాని దేహము కాదు. జీవులందరూ పరమాత్ముని యొక్క అంశలైనందున అతడే సర్వుల అనురాగమునకు నిజమగు ఆధారమై ఉన్నాడు. సమస్తమును ప్రేమించుట అనడి మూల సిద్ధాంతమును మరచినవాడు మాయలోనున్న కారణమున కేవలం అస్థిరమగు చపలము ప్రేమనే కలిగి ఉండును. మనుషుడు ఎంతగా మాయచే ప్రభావితుడగునో అంత అధికముగా ప్రేమ అనడి మూల సిద్ధాంతము నుండి వేరు కాగలడు. భగవత్ సేవ యందు పూర్ణముగా వృద్ధి చెందనిదే నిజమునకు ఎవరునూ దేనిని కూడా వాస్తవంగా ప్రేమింపజాలరు. శ్రీకృష్ణ భగవాన్ని పైననే ప్రేమను కేంద్రీకరింపవలనని ప్రస్తుత శ్లోకమున నొక్కి చెప్పబడినది. కుర్యాత్ అనడి పదము ఈ సందర్భమున భగవత్ భావగర్భితమైనది. దాని భావము దానిని ప్రతి ఒక్కరూ పొందవలను అనియే. ప్రేమ అనడి విషయం పట్ల మనము అధికాధికముగా అనురక్తిని కలిగి ఉండవలనని నొక్కి చెప్పుటకే అది కలదు. మాయా ప్రభావము అంశమాత్రుడకు జీవుని చేతనే అనుభూతమగును. కానీ అది ఎన్నడూనూ పరమాత్మనిపై ప్రభావము చూపచాలదు. మాయావాద తత్వవేత్తలు జీవుని పైన ఈ మాయా ప్రభావమును అంగీకరించియే పరమాత్మునితో ఐక్యమునంద కోరుదురు. కానీ పరమాత్ముని ఎడ నిజమైన ప్రేమ లేని కారణమున వారు మాయా ప్రభావముననే అనవరతము చిక్కుబడియుండి పరమాత్ముని సమీపింపచాలకుందురు. ఈ అసమర్థతకు పరమాత్ముని ఎడ అనురాగము లేకపోవటయే కారణం. ధనవంతుడగు పిసినారి తన సంపత్తిని ఏ విధముగా వినియోగించుకొనవలెనో ఎరగకుండును. కనుకనే అతడు ధనవంతుడైనప్పటికీ పిసినారి గుణము అతనిని నిత్య దరిద్రునిగా ఉంచును. అట్లు కాక ధనమును ఏ విధముగా ఉపయోగించుకొనవలెనో ఎరిగిన వాడు కొద్దిపాటి ధన సంచయముతోనే శీఘ్రముగా ధనవంతుడు కాగలడు. సూర్యకాంతి ముందుకెళ్దామమ్మా. సరే ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. రామ తులసి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. తులసి మాతాజీ గాని రామలక్ష్మి మాతాజీ గాని ఉన్నారా? శాంతి మాత చదువుతారా? చదువుతాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. సూర్యకాంతి లేనిదే నయనములు చూడజాలనందున నయనములు మరియు సూర్యుడు అతి సన్నిహిత సంబంధమును కలిగి ఉండును. కాని దేహమునందలి ఇతర భాగములు ఉష్ణ మూలముగా సూర్యుని ఎడ అధికానురాగమును కలిగి ఉన్నందున నయనముల కన్నను అధిక లాభమును సూర్యుని నుండి పొందును. సూర్యుని ఎడ అనురాగము లేనిదే నయనములు సూర్యకాంతిని భరింపజాలవు. అనగా అట్టి నయనములు సూర్యకిరణముల ఉపయోగమును అవగతము చేసుకొనగలిగినంతటి సమర్థములై ఉండవు. అదే విధముగా జ్ఞానులు సైతము అనగా బ్రహ్మమును గూర్చి సిద్ధాంత పరజ్ఞానమును కలిగినప్పటికీ అనురాగము లోపించిన కారణమున పరబ్రహ్మము యొక్క కరుణను వినియోగించి కొనజాలకుందురు. కనుకనే పెక్కురు నిరాకార తత్వవేత్తలు మాయా ప్రభావమునందే ఎల్లప్పుడూ నిలిచిపోయి ఉందురు. బ్రహ్మము యొక్క సిద్ధాంత పరిజ్ఞానము కలిగి ఉన్నప్పటికీ వారు బ్రహ్మమునెడ అనురాగమును వృద్ధి కొనకపోవుట లేదా దోషపూర్ణ విధానము కారణమున ప్రేమాభివృద్ధికి వారు అవకాశమే కలిగి ఉండకపోవుట దానికి కారణము. సూర్యోపాసకుడు అంధుడైనప్పటికీ ఈ లోకము నుండియే సూర్యుని గాంచగలడు. కానీ సూర్యోపాసకుడు కానివాడు సూర్యకాంతిని భరింపజాలడు. అదే విధంగా భక్తియుత సేవ ద్వారా భక్తుడు జ్ఞాని అయిన వాని స్థాయిలో ఉండకపోయినప్పటికీ భక్తుడు విశుద్ధమగు ప్రేమ కారణమున తన అంతరమందే శ్రీకృష్ణ భగవానుని గాంచగలడు. అనగా అన్ని పరిస్థితుల యందును మనుషుడు భగవత్ ప్రేమ వికాసమునకే యత్నించవలెను. అదే సమస్తములైన జటిల సమస్యలను పరిష్కరించగలదు. 43 చదవమంటారు. సర్వవేదమయేనేద ఆత్మాత్మయోనినా
ప్రజా సృజ యథా పూర్వం యాశ్చ మయ్యనుసేరతే. ఈ సంపూర్ణ వేద జ్ఞానము ద్వారాను సమస్తమునకు పరమ కారణుడునగు నా నుండి ప్రత్యక్షముగా లభ్యమైన దేహము ద్వారాను నీవిప్పుడు నా ఆదేశములను అనుసరించు పూర్వము వలనే జీవులను సృజింపుము. 44. మైత్రేయ ఉవాచ తస్మా ఏవం జగత్రష్టే ప్రధాన పురుషేశ్వరః వ్యజ్యేదం స్వేన రూపేణ కంజనాభస్థిరోదతే. మైత్రేయముని పలికెను, విస్తారము కావించుమని విశ్వసృష్టికర్తయగు బ్రహ్మదేవునకు ఆదేశం అసకిన పిమ్మట ఆదిదేవుడు తన స్వీయ నారాయణ రూపమునందే అంతర్హితుడయ్యను. భాష్యము. తన విశ్వసృష్టి కార్యమునకు మొదట బ్రహ్మదేవుడు భగవానుని గాంచెను. చతుశ్లోకి భాగవతము యొక్క వివరణమది. బ్రహ్మదేవుని కార్యోన్ముక్తకై సృష్టి కార్యము వేచి ఉన్నప్పుడు అతడు దేవదేవుని గాంచెను. అనగా సృష్టికి పూర్వమే భగవానుడు స్వీయ రూపమున వెలసతుడై ఉండెను. అతని నిత్య రూపము బ్రహ్మదేవుని యత్నంచే సృజింపబడలేదు, కానీ అల్పజ్ఞులు అట్లే జరిగిందని ఊహించరు. అనగా భగవానుడు తన యథారూపమున బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యను. పిదప భౌతిక కళంకము లేనట్టి అదే రూపమున అతని ఎదుట నుండి తిరిగి అంతర్హితుడయ్యను. శ్రీమద్ భాగవతమునందలి సృజన శక్తి కొరకు బ్రహ్మదేవుని ప్రార్థనలు అను తృతీయ స్కందంలోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ కొంచెం ఇది భక్తి గురించి చెప్పారా ప్రభు? సూర్యుని గురించి చెప్పింది నాకు అంత క్లియర్ గా సూర్యకాంతి లేనిదే నయనములు చూడజాలనందున నయనములు మరియు సూర్యుడు అత్తన్ని సంబంధములు కలిగిండు. కానీ దేహం నందరి ఇతర భాగములు ఉష్ణ మూలముగా సూర్యుని ఎడ అధిక అనురాగమును కలిగి ఉన్నందున నయనముల కన్నను అధిక లాభమును సూర్యుని నుండి పొందును. సూర్యుని ఎడ అనురాగము లేనిదే నయనములు సూర్యకాంతిని భరింపజాలవు. అనగా అట్టి నయనములు సూర్యకిరణముల ఉపయోగమును అవగతము చేసుకొనగలిగినంత సమర్థములై ఉండవు. అదే విధముగా జ్ఞానులు సైతము బ్రహ్మమును గూర్చి సిద్ధాంత పరిజ్ఞానమును కలిగినప్పటికీ అనురాగము లోపించిన కారణం పరబ్రహ్మము యొక్క కరుణను వినియోగించు కొనజాలరు. అంటే భగవంతుడి మీద ప్రేమ లేకపోతే గ్రహించలేరు అని అర్థం. భగవంతుడి మీద ప్రేమ లేకపోతే గ్రహించలేరు. అందుకే నిరాకారత్వానికి భగవంతుని భక్తితో పూజించడానికి ఉన్న తేడా అక్కడ అదే తేడా బేసికల్. హరే కృష్ణ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదామా? ఈ క్వశ్చన్స్ ఉన్నాయా? లలిత మాతాజీ ఉన్నారుగా? ఉన్నాను ప్రభు. హరే కృష్ణ. చదవమంటారా ప్రభు? హరే కృష్ణ. 10వ అధ్యాయం సృష్టి విభాగంలో 1వ శ్లోకం. విదుర ఉవాచ అంతర్హితే భగవతి బ్రహ్మలోక పితామహః ప్రజా ససర్జ కతిభా కవిర్మానస్తే విభుః. త్రివిదురుడు పలికెను, ఓ మహర్షి, భగవానుడు అంతర్హితుడైన పిమ్మట లోక పితామహుడకు బ్రహ్మదేవుడు తన దేహము మరియు మనస్సు నుండి ఏ విధముగా జీవుల దేహములను సృజించనో దయచేసి తెలియజేయుడు. 2వ శ్లోకం. ఏచ మే భగవన్ పృష్టాస్త్వయ్యర్థా బహువిత్తమ తాన్ పూర్వేణ చిందిన సర్వ సంశయాన్. ఓ మహా విద్వాంసుడా, దయతో నా సంశయాలనన్నింటినీ సమూలముగా నిర్మూలింపుము. మొదటి నుండి చివరి వరకు నేను మేము అడిగిన అన్నింటినీ నాకు తెలియజేయుడు. భాష్యము. తన ప్రశ్నాంశములు అన్నింటికి సమాధానం మొసగుటకు మైత్రేయుడు తగిన వాడని చక్కగా ఎరిగి ఉన్నందున విదురుడు యుక్తమగు ప్రశ్నలన్నింటినీ అతనిని అడిగను. తనకు బోధించు వాని యోగ్యతలను గూర్చి మనుజుడు నమ్మకము విశ్వాసము కలిగి ఉండవలెను. విశేషముగు ఆధ్యాత్మిక విచారణలకు సమాధానమును పొందుటకై అతడు ఎవడో ఒక అజ్ఞాని చెంతకు చేరరాదు. అట్టి విచారణలు బోధకునిచే కల్పిత సమాధానములు వసగబడినప్పుడు వృధా కాల వ్యయమునకు ఉద్దేశింపబడిన కార్యక్రమమే కాగలదు. 3వ శ్లోకం. సూత ఉవాచ ఏవం సంచోదితస్తేన క్షత్రా కౌసారవిర్మునిః
ప్రీత ప్రత్యాహ తాన్ ప్రశ్నాన్ హృదిస్థానధ భార్గవ. సూత గోస్వామి పలికెను, ఓ భృగునందన, ఆ విధముగా విదురుడు పలుకుటను విని మైత్రేయముని మిగుల రంజితుడయ్యను. సమస్తము అతని హృదయమునందే విలసితమై ఉండెను. ఆ విధముగా అతడు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం ఒసగన ఆరంభించను. భాష్యం. సూత ఉవాచ. సూత గోస్వామి పలికిన అనడి వాక్యాభాగము పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నడుమ జరిగడి చర్చయందలి విరామమును సూచించినదిగా గోచరించును. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజునకు ప్రవచించినప్పుడు సూత గోస్వామి అచ్చట గల పెద్ద సంఖ్యలోనున్న శ్రోతలలో ఒకడై ఉండేది. కాని ఆ సూత గోస్వామి ఇప్పుడు సౌనకుడు, సుఖదేవ గోస్వామి పరంపరలోని వాడు, అధ్యక్షతను గల నైమిసారణ్య ఋషులతో పలుకుచున్నాడు. అయినను ప్రస్తుత చర్చనీయాంశములందు ఇది ఎట్టి విశేష భేదము కలిగించబోదు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ప్రభు. అమ్మ చదువుతావా అమ్మా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేను కూడా చదువుతాను ప్రభుజీ. చదువుతారమ్మా? విజయమాతాజీ చదవండి అయితే. హరే కృష్ణ. హరే కృష్ణ. 4వ శ్లోకం. మైత్రేయ ఉవాచ విరించోऽపి తథా చక్రే దివ్యం వర్షశతం తపః ఆత్మన్యాత్మనామావేశ్య యథాహ భగవానజః. అనువాదం. పరమ విద్వాంసుడగు మైత్రేయముని ఇట్లు పలికెను, ఓ విదురా, భగవానుడు ఉపదేశించినట్లు బ్రహ్మదేవుడు ఆ విధముగా 100 దేవతా సంవత్సరములు తపస్సునందు నిమగ్నుడై ఆ దేవదేవుని భక్తియుత సేవయందు నెలకొనెను. భాష్యము. బ్రహ్మదేవుడు నారాయణుని నిమిత్తమై నెలకొనగా అతడు ఆ దేవదేవుని సేవలో నియుక్తుడయ్యననియే భావము. ఎన్ని సంవత్సరములైనను మనుజుడు చేయగల అత్యున్నతమగు తపస్సు అదియే. శాశ్వతమును నిత్య ప్రోత్సాహకారకమును అగు అట్టి సేవ యందు విరమణం అన్నది ఉండదు. 5వ శ్లోకం. తద్విలోక్యాబ్జసంభూతో వాయునా యుధధిష్ఠితః పద్మమంభశ్చ తత్కాల కృతవీర్యేణ కంపితం. అనువాదము. తాను స్థితుడై ఉన్నట్టి కమలము మరియు కమలము ఉద్భవించి ఉన్నట్టి జలము రెండును ప్రచండ వాయువుచే కంపించుచున్నట్లుగా పిమ్మట బ్రహ్మదేవుడు గాంచెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవను మరచడి స్థానమైనందున ఈ భౌతిక జగము భ్రాంతిమయమని పిలువబడును. కనుకనే భౌతిక జగమునందు భక్తియుత సేవలో నెలకొనిన వాడు కొన్ని మార్లు విషమ పరిస్థితులచే మిగుల కలతొందును. మాయాశక్తి మరియు భక్తుల నడుమ ఒక యుద్ధమే ప్రకటింపబడినట్లుగా అయినందున దృఢత్వము లేని భక్తులు కొన్ని మార్లు శక్తివంతమగు మాయా తాకిడికి బలియగుదురు. కాని భగవానుని నిర్హేతుక కరుణ కారణమున బ్రహ్మదేవుడు తగినంత శక్తిమంతుడు, దృఢత్వము కలిగిన వాడు అయ్యుండెను. భౌతిక శక్తి అతని స్థానమును కంపింపజేసి అతనికి కలతను కలిగించినప్పటికీ అతడు బ్రహ్మదేవుడు దానికి బలి కాలేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? చెప్తాం. హరే కృష్ణ. 6వ శ్లోకం. దీర్ఘమగు తపస్సు మరియు ఆత్మానుభవంకు సంబంధించిన దివ్యజ్ఞానము బ్రహ్మదేవునికి విజ్ఞానం నందు పరిపక్వతను కలిగించను. ఆ విధంగా అతడు జలముతో సహా వాయువునంతటినీ త్రాగివేశను. భాష్యము. భౌతిక జగమందలి జీవులు మరియు మాయగా పిలువబడు భ్రాంతిమయ శక్తి నడుమ జరిగడి నిరంతర యుద్ధమునకు బ్రహ్మదేవుని జీవన సంఘర్షణ ఒక నిజ ఉపమానమై ఉన్నది. బ్రహ్మదేవుడు మొదలుకొని నేటి కాలం వరకు జీవులందరూ ప్రకృతి శక్తులతో పోరాటం కావించునే ఉన్నారు. విజ్ఞాన శాస్త్రం మరియు దివ్యానుభూతి అందలి ప్రగతిశీల జ్ఞానము ద్వారా మంజుడు భౌతిక శక్తిని మన యత్నమునకు విరుద్ధంగా పనిచేయనట్టిది అదుపు చేయ యత్నించవచ్చును. నవీన కాలమున లౌకిక విజ్ఞాన శాస్త్ర జ్ఞానము, తపస్సు అన్నవి భౌతిక శక్తిని నియంత్రించుట యందు పరమాద్భుతమగు పాత్రలను పోషించున్నవి. అయినను మంజుడు దేవాదేవునకు శరణాగతుడై అతని ఆజ్ఞను ప్రేమయుత దివ్య సేవాభావమున నిర్వహించినచో అట్టి భౌతిక శక్తి నియంత్రణము పరమ విజయవంతముగా నిర్వహించబడును. 7వ శ్లోకం. తదనంతరము అతడు తాను నెలకొనినట్టి కమలము విశ్వమునంతటను వ్యాపించి ఉన్నట్లుగా గాంచెను. గతమున ఆ కమలమునందే లీనమైనట్టి లోకములను ఏ విధంగా సృజించవలన అని బ్రహ్మదేవుడు తలపోసింది. భాష్యము. విశ్వమునందలి సమస్త లోకముల బీజములు బ్రహ్మదేవుడు స్థితమై ఉన్నట్టి కమలమునందే ఉంచబడినది. అనగా
సమస్త లోకములు భగవాన్చే ఇదివరకే సూచింపబడినవి. జీవులందరిని బ్రహ్మయందు ఉద్భవించి ఉండిరి. ఆ విధంగా భౌతిక జగము మరియు జీవులందరిని దేవదేవునిచే ఇదివరకే బీజరూపంలో సృజింపబడింది. ఇక బ్రహ్మదేవుడు అవే బీజాంకురములను విశ్వమంతటను వ్యాపింపజేయవలసి ఉండను. కనుకనే నిజమైన సృష్టి సర్గము అని పిలువబడగా, తదనంతరము బ్రహ్మదేవునిచే కాంచింపబడిన వ్యక్తీకరణము విసర్గము అని పిలువబడింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే చదువుతావమ్మా. హరే కృష్ణ. 8వ శ్లోకం. పద్మకోశం తదావిశ్య భగవత్కర్మ చోదితః ఏకం వ్యభాషి దురుధా త్రిధా భావ్యం ద్విసప్తధా. అనువాదం. ఆ విధముగా భగవత్కర్మ యందు నియుక్తుడై బ్రహ్మదేవుడు పద్మకోశమున ప్రవేశించెను. అది విశ్వమందంతటను వ్యాపించి ఉండుట వలన దానిని అతడు ముల్లోకములుగాను ఆ పిదప చతుర్దశ విభాగములుగాను విభజించెను. 9వ శ్లోకం. ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేద సమాహృతః ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ట్యసౌ. అనువాదము. పరిపక్వత చెందిన ఆధ్యాత్మిక జ్ఞానముతో దేవదేవుని ఎడ తనకు గల నిర్హేతుక భక్తియోగ కారణమున బ్రహ్మదేవుడు విశ్వమునందు పరమోత్కృష్ట వ్యక్తి అయి ఉన్నాడు. కనుకనే అతడు వివిధ రకముల జీవుల నివాసార్థము 14 లోకములను సృజించెను. భాష్యము. దేవదేవుడు జీవుల సమస్త గుణములకు నిధి అయి ఉన్నాడు. భౌతిక జగమునందలి బద్ధ జీవులు ఆ గుణములలో కేవలము ఒక అంశమునే ప్రతిబింబింతురు. కనుకనే వారు కొన్ని మార్లు ప్రతిబింబములనియు పిలువబడుదురు. ఆ ప్రతిబింబాత్మక జీవులు భగవానుని ఆది గుణములలో వివిధ వంతులు అనగా ఆ దేవదేవుని అంశలుగా వారసత్వముగా పొంది ఉన్నారు. ఆ గుణముల నుండి వారసత్వముగా పొందినట్టి దానిని అనుసరించి వారు వివిధ జీవజాతులుగా గోచరించుచు బ్రహ్మదేవుని ప్రణాళికను అనుసరించి వివిధ లోకములందు నెలకొల్పబడుదురు. పాతాళ లోకములుగా పిలువబడు అధోలోకములు, భూర్లోకములుగా పిలువబడు మధ్యలోకములు, స్వర్లోకములుగా పిలువబడు ఊర్ధ్వలోకములు అనడి ముల్లోకములకు బ్రహ్మదేవుడు సృష్టికర్త. మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, బ్రహ్మలోకము వంటి మరింత ఉన్నతతర లోకములు ప్రళయ జలమునందు వినాశము నందబోవు. దేవదేవునకు ఆ లోకవాసులచే వనరింపబడు నిర్హేతుక భక్తియే అందులకు కారణము. వారి అస్తిత్వము ద్విపరార్థ కాలపు చివరి వరకు కొనసాగును. అప్పుడు వారు భౌతిక జగపు జన్మ మృత్యు శృంఖలము నుండి ముక్తి నొందుదురు. 10 చదవనా అమ్మా? 10వ శ్లోకం. విదురవువాచ యథాత బహురూపస్య హరేరద్భుత కర్మణః కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయనః ప్రభో. అనువాదం. మైత్రేయ మునిని విదురుడు ఇట్లు ప్రశ్నించెను. హే ప్రభు మునివర్య, అద్భుత కర్మలను అనురించు దేవదేవుడగు శ్రీహరి యొక్క వేరొక రూపమగు కాలమును గూర్చి వర్ణింపుడు. ఆ కాలము యొక్క లక్షణములేవి? దయతో వానిని నాకు విశదముగా వర్ణింపుడు. భాష్యము. పరమాణువులు మొదలుగా బ్రహ్మాండమగు విశ్వము వరకు గల వివిధ అంశముల వ్యక్తీకరణమే పూర్ణ విశ్వము. అట్టి సమస్తము దేవదేవుడగు శ్రీకృష్ణుని అనగా కాల రూపమున శ్రీకృష్ణుని ఆధీనమందే కలదు. భౌతిక దేహధారణల దృష్ట్యా నియామక కాలము వివిధ పరిమాణములను కలిగి ఉండును. అణులయములకు ఒక సమయము కలదు. అలాగుననే విశ్వలయమునకు ఒక సమయము కలదు. మానవ దేహ లయమునకు ఒక సమయము కలదు. అలాగుననే విశ్వదేహ లయమునకు ఒక సమయము కలదు. అంతేకాక వృద్ధి, వికాసము, కర్మ పరిణామములన్నీను కాలము పైననే ఆధారపడును. వివిధ భౌతిక వ్యక్తీకరణములు మరియు వాటి విలయ సమయములను గూర్చి విదురుడు విశదముగా తెలుసుకొనగోరెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చెప్పండి.
ఇందులో ఆ 9వ శ్లోకం చివరిలో 3 లైన్లు ముందు దేవదేవునకు ఆ ఇక్కడ పైన బ్రహ్మదేవుడు సృష్టికర్త, మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, బ్రహ్మలోకం వంటి మరింత ఉన్నతతర లోకములు ప్రళయ జలములందు వినాశము నొందబోవు. దేవదేవునికి ఆ లోకవాసులచే వర్ణింపబడు నిర్హేతుక భక్తియే అందులకు కారణం. వారి అస్తిత్వము ద్విపరార్థ కాలపు చివరి వరకు కొనసాగును. అప్పుడు వారు భౌతిక జగపు జన్మ మృత్యు శృంఖలముల నుండి ముక్తి నొందుదురు. అంటే వీళ్ళు ఆయా లోకాల్లో ద్విపరార్థ కాలం వరకు ఇలా సేవ చేసుకుంటూ ఉంటేనే వాళ్ళకి జన్మ మృత్యు జరా వ్యాధులు చక్రం నుంచి విముక్తి. అంతేనా ప్రభుజీ? వాళ్ళు బ్రహ్మతో పాటు వెళ్తారు, బ్రహ్మతో పాటు వెళ్ళిపోతారు. బ్రహ్మ లైఫ్ అయిపోయిన తర్వాత బ్రహ్మతో పాటు బ్రహ్మ తీసుకెళ్ళిపోగలరు. అది కాదు ప్రభుజీ, ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా, మనకి ఇప్పుడు బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటాం కదా మనం. అవును 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 అవును. మనం ఇప్పుడు ఈ జన్మలోనే కృష్ణ కాన్షియస్ లో పీక్స్ వచ్చామంటే మనం దీని నుంచి చట్టం నుంచి విడిపోతాం అంటారు కదా. అవును 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 అవును. సో ఇదో పద్ధతి అదో పద్ధతి. వాళ్ళకి మాత్రం ఇంకా కష్టం, వాళ్ళకు ఇంకా దీనికంటే కష్టం ఇన్ ద సెన్స్ ఇంకా టైం టేకింగ్ బేసికల్. ఓకే ఓకే. మనకి అంటే కలియుగం ఎందుకు మాత్రం చాలా ఉపకారం చేస్తుంది అన్నమాట. చేస్తుంది. అవును అవును. భూలోకంలోని ఉపకారము, కలియుగంలోని ఉపకారం. అందులో చూడండి, అందులో స్వర్గలోకం లేదు మీరు చెప్పిన లోకాల్లో. అదే మహర్లోకము, తపోలోకము, సత్యలోకము, బ్రహ్మలోకము అంటున్నారు. ఇవన్నీ కూడా ఉన్నత లోకాలు కదా. ఈ ఉన్నత లోకాల్లో వాళ్ళు ద్విపరార్థ కాలం పాటు ఉండాలి అంటే 2.5 యుగాలు కాలమేమో అనుకుంటున్నాను ప్రభుజీ, అంతేనా? అది నాకు కరెక్ట్ గా తెలియదమ్మా. ద్విపరార్థ కాలం అంటే బ్రహ్మతో పాటు ఉండే అవకాశం ఉంది. బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళందరూ బ్రహ్మతో పాటు చాలా ఎక్కువని, అంతే కదా? అంతే అంతే. ఏం లేదు ప్రభుజీ, నాకు డౌట్ ఏంటంటే మా భగవద్గీత పిల్లలకి నేను వాళ్ళకి చిలక పలుకుల్లాగా 4 చెప్పాను. మన గోల్ ఏంటి అంటే బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అని టకీమని చెప్పేస్తారు పిల్లలు. అలాగా ఇదేంటి వీళ్ళకి ఎంత టైం పడుతుంటే కలియుగంలో ఉన్నాం, మనకెంత టైం పడుతుంది అనిపించింది ఒకటి. థ్యాంక్ యూ ప్రభుజీ. చదువుతారమ్మా? మీరు చదవలేదుగా? లేదు ప్రభుజీ. చదువుతారా? చదువుతాను ప్రభుజీ, చదువుతాను. 11వ శ్లోకం కదా ప్రభుజీ? అవునమ్మా. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ గుణవ్యతికరాకారో నిర్విశేషో అప్రతిష్ఠితః పురుషస్తదుపాదానమాత్మానం లీలయా సృజత్. మైత్రేయుడు పలికెను, ప్రకృతి గుణముల అంతఃప్రక్రియకు కాలమే ఆదిమూలమై ఉన్నది. అది మార్పు రహితమును అపరిమితమును అయి ఉన్నది. భౌతిక సృష్టి అందలి లీలల కొరకు అది దేవదేవుని యొక్క ఉపాదానముగా పనిచేయును. భాష్యం. నిరాకారముకు కాలతత్వము శ్రీకృష్ణ భగవాన్ని ఉపాదానముగా భౌతిక వ్యక్తీకరణకు పూర్వరంగమై ఉన్నది. అది భౌతిక ప్రకృతికి వసగబడినటువంటి సహాయకాంశం వంటిది. అది ఎచ్చట మొదలయ్యనో ఎచ్చట పరిసమాప్తి నొందునో ఎవ్వరునూ ఎరుగజాలరు. భౌతిక జగపు సృష్టి, పోషణము, లయమునకు సంబంధించిన విషయమును వ్రాసిపెట్టించినది కేవలము కాలమే. కాలతత్వమే సృష్టికి ఉపాదాన కారణమైనందున దేవదేవుని యొక్క స్వీయ విస్తారమై ఉన్నది. అది అతని నిరాకార లక్షణముగా భావింపబడును. కాలతత్వము ఆధునికుల చేతను పలు విధములుగా వివరింపబడినది. శ్రీమద్ భాగవతమును వివరింపబడిన చందముననే కొందరు దానిని అంగీకరింతురు. ఉదాహరణకు హీబ్రూ వాంగ్మయమున కాలము అదే స్ఫూర్తితో భగవానుని ప్రతినిధిగా అంగీకరింపబడినది. దాని యందు ఈ విధముగా తెలుపబడినది. పూర్వకాలమున అనేక సమయములందు మరియు అనేక విధములుగా భగవానుడు ప్రవక్తల ద్వారా గురువులతో పలికి ఉండెను. తత్వ విచారమును అనుసరించి కాలము పూర్ణమైనదిగాను వాస్తవమైనదిగాను గుర్తింపబడినది. పూర్ణమగు కాలము అవిచ్ఛిన్నముగా ఉండి భౌతిక విషయముల గతి లేదా మందములచే ప్రభావితము కాకుండాను. అది సాధారణముగా ఏదేని ఒక విషయపు గతి, మార్పు, జీవనము, సంబంధములో
జ్యోతిష్ శాస్త్రరీత్యా గణిత శాస్త్రరీత్యా గణించబడును. అయినను నిజమునకు విషయముల సాపేక్షతతో కాలమునకు ఎట్టి సంబంధము లేదు. పైగా ప్రతిదియు కాలముచే వసగబడిన అవకాశంను అనుసరించే రూపొందించబడి గణింపబడును. మన ఇంద్రియముల క్రియాశీలత యొక్క మూల గణనమే కాలము. దాని ద్వారానే మనము భూత భవిష్యత్ వర్తమానములను గణింతుము. కానీ వాస్తవముగు గణనయందు కాలమునకు ఆద్యంతములు లేవు. కోట్లాది రూపాయలను వెచ్చించిన క్షణమాత్ర కాలమును కొనజాలమని చాణక్య పండితుడు పలికి ఉన్నాడు. కనుక లాభరహితముగా ఒక్క క్షణము గడిచినప్పటికీ దాన్ని జీవితములో గొప్ప నష్టముగానే గణించవలను. కాలం ఏనాడునో ఏ విధమగు మనోవిజ్ఞానమునకు ఆధీనముగా ఉండబోదు. కాలక్షణములు ప్రస్తుత సత్యములను కాబోవు. అవి కేవలము ప్రత్యేకమగు అనుభవములపై ఆధారపడి ఉండును. కనుకనే కాలము భగవానుని బాహ్యశక్తి యొక్క కర్మలతో కార్యకారణములు మిళితమై ఉండునని శ్రీల దేవగోస్వామి నిర్ణయించి ఉండిరి. ఆ బాహ్యశక్తి భౌతిక ప్రకృతి కాలతత్వపు స్వయముగా భగవానుడే అధ్యక్షతన పనిచేయును. ఆ కారణముననే భౌతిక జగమునందు ప్రకృతి పలు అద్భుతమైన విషయములను సృజించినట్లుగా గోచరించుచుండును. ఈ నిర్ధారణను భగవద్గీత 9.10 ఈ క్రింది విధముగా బలపరుచుచున్నది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్రణ. ఇంకెవరున్నారమ్మా చదవలసిన వాళ్ళు? లేకపోతే ఇక్కడతో ఆపుదాము. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో రేపు పొద్దున్న మంగళహారతి అయితే ఉంది. ఎవరైనా పార్టిసిపేట్ చేస్తా అంటే సరే. మంగళహారతి ప్రభుజీ. అవునండి, రేపు పొద్దున్న మంగళహారతి మాది. తర్వాత క్లాస్ ఉంటుంది. ఆరో స్కందము 15వ అధ్యాయం ఇంగ్లీష్. అటెండ్ కాలేకపోవచ్చేమో ప్రభుజీ. అయితే మాత్రం అవుతాను, అవ్వకపోతే అవలేనేమో. అందుకే నేనే అందులో పాట పాడతానని చెప్పలేకపోతున్నాను. క్లాస్కి రండి పోనీ. క్లాస్కి వస్తాను ప్రభుజీ. క్లాస్కి వస్తాను. క్లాస్కి అయితే డెఫినెట్ గా వస్తాను. ఎందుకంటే మనవరాలు వచ్చిందండి అది. ఓకే. నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? పాడినామా? పాడు. రేపు మార్నింగ్ నేను ఒకటి పాడతానమ్మా. చేతో దర్పణ మార్చి పాడమంటే ఇంకోటి కూడా పాడతాను. ఏదైనా ఎవరైనా ఉంటే ఈ లోపల పర్వాలేదు. నేను గురు పద్మ చదువుతాను. గురుచరణ్. హరే కృష్ణ. నమస్తే ఏమ్మా? పాడమ్మా. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదగాయినే హిరణ్యకాశీపురక్షః శీలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత్ యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కర కమలవరే నాకా అద్భుత శృంగా దళిత హిరణ్య కశిపు తను భృంగ కేశవద్రుత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్
प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल। जय नरसिंह स्वामी की जय, जय प्रहलाद महाराज की जय, जय श्रील प्रभुपादुల వారికి జై, జై శ్రీ అనంత కోటి వైష్ణవ భక్త బృంద की जय। हरे कृष्ण हरे कृष्ण। సరే ఇక్కడ థ్యాంక్ యూ ఆపుతున్నామమ్మా. హరే కృష్ణ ప్రభుజీ ఆపుతామమ్మా. మార్నింగ్ కలుద్దామమ్మా. హరే అలాగే కృష్ణ ప్రభుజీ వేరే జూమ్ లింక్ చూసుకోండి. ఆ జూమ్ లింక్ వేరే ఇదే ఇందులో అవును ఇందులోదే తీస్తాను నాన్న, ఫోన్ లో అయితే వచ్చేస్తుంది. హరే లింక్ హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. సాటర్డే క్లాస్ కి లింక్ హరే కృష్ణ ప్రభుజీ। థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ.